వలలో పడిపోయిన రోజు. ఎవరు ఎవరిని పడేసారు? ఆహా, నా మానానికి నేను అసిస్టెంట్స్ తో మంచిగా పనులు చేపిస్తూ షూటింగ్ చేస్తూ ఉంటే నాకు పాయసం చేపిస్తున్నావు పొద్దు పొద్దున. ఎన్ని రోజులకి ప్రపోజ్ చేశారు సార్? అసలు ప్రపోజ్ చేయలేదు తెలుసా? అవునా? సిగ్గుండాలి. అమాయకంగా నా బాణాన నేను మాడిపోయిన మసాలా చూస్తా తింటుంటే నేను అసలు నీ లైఫ్ సెట్ చేశాను బిల్లి. లక్ష్మి ఇంట్లో జాయిన్ అయినప్పుడు రోజు ఎంత నువ్వు చూసావా మేడం? నేను 4-5 నెలల వరకు పొద్దున చూడలేదా? చూడలేదు. ఎందుకంటే నువ్వు జాయిన్ అయినప్పుడే నేను నీతో మాట్లాడాను కదా లక్ష్మి. నిన్ను మార్నింగ్ లేపి నీ వెలుగు నింపాను నీ లైఫ్ లో. చూస్తుంది. సరే, నువ్వు నన్ను చూసిన రోజు నేను ఏం చేస్తున్నాను చెప్పు? పాయసం చేసిన. ఎందుకు చెప్పు? సార్ బర్త్డేకి. చూసావా, నా జీవితం పాయసం చేయడంలోనే అయిపోతుంది. ఇంకా ఈ మేడం గారు కూడా వచ్చారు ఇదే రోజు. పెద్ద మేడం, చిన్న మేడం. పెద్ద మేడం, చిన్న మేడం. ఇప్పుడు तुम्हें तो बिल्ली घर से मिली थी, आज ही आई थी ना तुम मेरे से. లేట్ बनाया तो कैसे बेटा? దానికి తినిపించు, నాతో చేపించు. ఫస్ట్ మేను బిల్లి గారు మేను పుట్టిన కెమెరా పందెం కాడినప్పుడు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నావు కదా వంటలు. ఈ రోజు యాజ్ అ గురువుగా నేను నీకేం చెప్పను, మేడం నీకేం చెప్పను. నువ్వే నీ సొంతంగా వండాలి. ఇప్పుడు పందెం కడుతున్నారంటే నువ్వు ఏమి ఇస్తారు సార్ అది అడుగు ఫస్ట్. ఏమి అది నీకు తెలియదా లక్ష్మి? నేను అడగట్లేదు. నువ్వు గణేష్ బీడి కట్ట, జాకెట్ బట్ట, జాకెట్ పట్ట. ఓకే, గణేష్ మీది కంటే